హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. ఈ వీడియోలో సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సేమియా ఉప్మా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సేమియా ప్లస్ గోధుమ రవ్వతో ఈ ఉప్మా తయారు చేస్తారు. ముందుగా నేనైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నా ఉప్మా తగ్గ బౌల్ అయితే తీసుకున్నా. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యూజ్ చేయాలి. అంతకంటే ముందుగా నేను గోధుమను ఒక 75%, 25% వరకు కూడా సేమియా అయితే తీసుకుంటాను. ఒక గ్లాసులో మొత్తం అంత మిక్సర్ కూడా 100% ఉండాలి. ఫుల్గా 25%, 75% అయితే యూజ్ చేస్తున్నా. ఇలా అయితే సరిపోతుంది. ఇది 2 మెంబర్స్ వరకు అయితే సరిపోతుందండి. మరి ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేనైతే 1 గ్లాస్ ఫుల్గా యూజ్ చేస్తున్నాను. 2 మిక్స్ చేస్తున్నాను. ముందుగా వీటిని కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా ఒక 5 to 6 minutes వరకు అయితే వేయించుకోవాలి. దాని తర్వాత ఉప్మా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నేనైతే కాసేపు వరకు దీన్ని వేడి చేసుకుంటున్నాను. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇలా చేస్తే ఉప్మా చాలా టేస్టీగా వస్తుందండి. దాని తర్వాత అదే బౌల్లోకి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల వరకు కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు, అదేవిధంగా పోపులు, కొద్దిగా శనగ పలుకులు, అదే గ్రౌండ్ నట్స్. మీకు అవైలబుల్లో ఉంటే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను జీడిపప్పు యూజ్ చేస్తున్నాను. దీనివల్ల అయితే సేమియా ఉప్మా చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మిక్చర్ మొత్తం కూడా బాగా వేపుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ వస్తుందండి. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా వేపుకోవాలి. శనగ పలుకులు, అదేవిధంగా జీడిపప్పు వేయడం వల్ల ఈ సేమియా ఉప్మా చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పూర్తిగా హీట్ ఎక్కినాక అందులో 2 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా కొద్దిగా ఎండుమిరపకాయలు 2 కారంకి తగ్గట్టు యాడ్ చేయాలి. నేనైతే 3 నుంచి 8 వరకు యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఈ కారం సరిపోతుంది. దాని తర్వాత నేనైతే 1 గ్లాస్ వరకు యూజ్ చేస్తాను మిక్చర్ మొత్తం. దానికి అప్రాక్సిమేట్లీగా డబుల్ వాటర్ అయితే ఇందులో వేయాల్సి ఉంటుంది. మనం ఎంతైతే క్వాంటిటీ యూజ్ చేస్తున్నామో అందుకే డబుల్ వాటర్ యూజ్ చేయాలి. ఒక గ్లాసుకి గోధుమ సేమియాకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. నేనైతే 2 గ్లాసులు వాటర్ ఇచ్చేస్తున్నాను. 2 కన్నా ఎక్కువ వేస్తే ఉప్మా కొద్దిగా పలాచగా వచ్చేస్తుంది. అందుకని వాటర్ కొద్దిగా తగ్గించి వేస్తున్నాను. అప్పుడే బాగుంటుంది. వాటర్ ఇంకా 2 గ్లాసుల కన్నా తక్కువ వేసుకుంటే కొద్ది సేమియా ఉప్మా అనేది కొద్దిగా గట్టి అవుతుందండి. అందుకే కొద్దిగా వాటర్ నేను తక్కువ వేసుకున్నాను. 2 గ్లాసులు యూజ్ చేస్తే కొద్దిగా చిక్కగా కాకుండా పలాసగా వస్తుంది. దాంతోపాటు కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడికినంత వరకు కూడా కలుపుకోవాలి. పైకి పొంగుతుంది కదండి, అలా బాగా హీట్ ఎక్కినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. బాగా హీట్ అయిందండి. బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయింది లేదా. దాని తర్వాత ముందుగా మనం వేయించుకున్నటువంటి నూక ప్లస్ సేమియా రెండింటిని ఇందులో యాడ్ చేయాలి. కలుపుకుంటూ యాడ్ చేయాలండి, లేకపోతే అది గట్టి అయిపోతుంది. దాని తర్వాత అందులో కలవదు. మనం వేసినప్పుడే బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్సర్ కలిపినాక ఇంకో 4 minutes వరకు అయితే ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి, వెయిట్ చేయాలి. అప్పుడు ఉప్మా గట్టి అవుతుంది. బాగా కలుపుకోండి, లేకపోతే అంటుకుంటుంది. కాసేపు మూత పెట్టి ఒక 2 నుంచి 3 వరకు మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 2 నుండి 3 నిమిషాలు. దాని తర్వాత మళ్ళీ దాన్ని కలుపుకోవాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే
చాలా బాగుంటుందండి. స్టార్టింగ్లోనే దీనికి తగ్గ మనం ఎంత ఉప్మా తయారు చేస్తున్నామో అంతే సాల్ట్ వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసాను. మీరు ఇంకా ఎక్కువ యూస్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. దీనికి మెయిన్ సాల్ట్ అండ్ టేస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.